దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా, నీతో జీవించగానే నా బ్రతుకునంతా మార్చావయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా అంతరంగం ఎంతో నాట్యమాడే పరిస్థితి నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దయచేసి అందరు లేచి నించుంటారా? మనస్ఫూర్తిగా చేతులపైకి దేవునికి ఆరాధన చెల్లిద్దామా? యేసయ్యా, నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా, నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా, నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించినయా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్యా, నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. వాదించడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. గత అనేక వారాలుగా అనేక అంశాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఆత్మీయ ఆహారాన్ని మనం భుజిస్తూ మరి దేవునిలో బలపడుతున్న విధానాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. మరి లోగోస్ చర్చ్లో ఎక్కువగా దేవుని వాక్యాన్ని మనం కేంద్రీకరించి ఫోకస్ చేసి మనం ముందుకు వెళ్తున్నాం. 66 పుస్తకాల్లో, బైబిల్లోని 66 పుస్తకాల్లో 5 పుస్తకాలని మనం పూర్తి చేసుకున్నాం. అలాగే అనేక సంఘాలని మనం ఇప్పటి వరకు చూసాం. మరి ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలని మనం ధ్యానం చేశాం. అంతియోకియ సంఘాన్ని ధ్యానం చేశాం, ఫిలిప్పీ సంఘాన్ని ధ్యానం చేశాం, పెర్గెము సంఘాన్ని ధ్యానం చేశాం, ఎఫెసు సంఘాన్ని ధ్యానం చేశాం, అలాగే తెస్సలోనిక సంఘాన్ని ధ్యానం చేశాం, తొయతైర సంఘాన్ని మనం ధ్యానం చేశాం, సార్దీస్ అనే సంఘాన్ని ధ్యానం చేశాం. అనేక సంఘాలు మనం ధ్యానం చేసి సంఘాలు ఎలా ఉన్నాయి, మనం సంఘంగా ఎలా ఉండాలి మొదలగు విషయాలను కూడా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత 2 వారాలుగా కొన్ని అంశాలు మనం ప్రాముఖ్యంగా ధ్యానం చేస్తున్నాం. అంతకుముందు 2 వారాల క్రితం మనం ధ్యానం చేసిన అంశం ఏంటంటే ఫైండింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, దేవుని చిత్తం అంటే ఏంటి అనే అంశాన్ని 7 విషయాలు మీకు తెలియజేశాను. లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసిన అంశము సహవాసం. ఎవరికైనా గుర్తుందా? ఫెలోషిప్ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. సంఘంలో ప్రాముఖ్యమైనది 4 పిల్లర్స్, 4 పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్. ఒకటేమో అపోస్తుల బోధ అంటే దేవుని వాక్యము, రెండేమో ప్రార్థన, మూడోదేమో రొట్టె విరుచుట అంటే కమ్యూనియన్, హోలీ కమ్యూనియన్,
మనకి అపోస్తుల బోధ వాక్యం జరుగుతుంది, అలాగే ప్రార్థన మనం చేస్తున్నాం, అలాగే ప్రభు బలలో మనం పాలు పొందుతున్నాం. కానీ ఎక్కడ మనం లోపించాము అంటే సహవాసంలో మనం లోపించామని పోయిన ఆదివారం మనం ఓపెన్గానే మనం అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాం. సహవాసంలోని మాధుర్యాన్ని మీకు జ్ఞాపకం చేశాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఒక కుటుంబంగా, వన్ ఫ్యామిలీగా, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ ఫ్యామిలీస్, డిఫరెంట్ ప్లేసెస్, కానీ యేసుక్రీస్తు రక్తంలో కొనబడిన వారంగా మనందరం మందిరంలో చేరి ఒకే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అనే విషయాన్ని గత వారం మనం ధ్యానం చేశాం. అలాగే మరి ఇప్పటికీ 38 ఆదివారాలుగా మనం అనేక అంశాలు మనం ధ్యానం చేస్తున్నాం. అనేక క్యారెక్టర్స్ని మనం స్టడీ చేస్తున్నాం. అనేక మంది వ్యక్తుల జీవితాలని మనం ధ్యానం చేస్తున్నాం. గతంలో మరి మీకు గుర్తుందో లేదో, మరి ఎప్పుడు వినని పేర్లు మనం ధ్యానం చేశాము. యోషియా అనే మరి రాజుని మనం ధ్యానం చేశాం. ఎంతమంది గుర్తుంది? యోషియా అనే రాజు యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాం, తర్వాత మీరు వినొచ్చు. అలాగే యోవాషు అనే రాజు వ్యక్తి జీవితాన్ని మనం ధ్యానం చేశాం. అలాగే మరి గిద్యోను జీవితాన్ని మనం ధ్యానం చేశాం. అలాగే ఆసా జీవితాన్ని మనం ధ్యానం చేశాం. అలాగే ఉజ్జియా జీవితాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు మరొక వ్యక్తి జీవితాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో వండర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, బైబిల్లో వ్యక్తుల జీవితాలు ఉన్నాయి. ఈరోజు మనం ధ్యానం చేయబోయే వ్యక్తి జీవితం 4 అధ్యాయాల్లో చెప్పబడింది. బైబిల్లో 66 పుస్తకాల్లో 4 అధ్యాయాలు కేటాయించబడినవి అంటే ఈ వ్యక్తి జీవితం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. బైబిల్లో ఉన్న అద్భుతమైన క్యారెక్టర్స్లో అనేకవి మనం ధ్యానం చేస్తున్నాం. పాజిటివ్ ఆస్పెక్ట్స్ నుంచి, లేకపోతే ఆ యొక్క ప్లస్ పాయింట్స్ నుంచి మనం కూడా అలా ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం. అలాగే నెగిటివ్ ఆస్పెక్ట్స్ నుంచి, నెగిటివ్ పాయింట్స్ నుంచి మనం ఇలా ఉండకూడదు అని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటి వరకు అనేక మంది వ్యక్తుల జీవితాలని మనం నేర్చుకున్నాం. దేవునికి మనందరం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే గాడ్ క్రియేటెడ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. దేవుడు మనందరినీ తన పోలికలో, తన రూపంలో మనం చేశాడు. మనల్ని చూసుకుంటూ ఉంటాడు. ఆయన మనతో ఉండాలి అని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ఇప్పుడు మనతో ఉన్నాడు ఆయన. పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ మనతో ఉంది, మనతో నివసిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇది కేవలము తాత్కాలికమే. చాలామంది లోగోస్ బైబిల్ స్టడీ మిస్ అవుతున్నారు బుధవారం. మరి అతి త్వరలో ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ప్రకటన గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. అప్పుడే 11 అధ్యాయాలు అయిపోయినాయి, సగం బుక్ అయిపోయింది ప్రకటన గ్రంథాన్ని. కానీ అతి త్వరలో ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. మనందరం యుగ యుగాలు నిత్య పరలోక రాజ్యంలో మనం ఉండబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. అల్టిమేట్గా దేవునికి ఉన్న పర్పస్ ఏంటంటే ఎప్పుడూ మనతో ఆయన ఉండాలి అని ఆశపడుతున్నాడు, మనతో కలిసి ఉండాలి అని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో ఉన్నాడు, కలిసి ఉన్నాడు. ఆయన ఒక దినాన యేసుక్రీస్తు వారిని మనం ఎదుర్కోబోతున్నాం. కోటాను కోట్ల పరిశుద్ధులు, దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, సమస్త దూతల సైన్యము, వాళ్ళందరితో కలిసి దేవుణ్ణి మనం ఎదుర్కోబోతున్నాం. యుగ యుగాలు మనం ఆయనతో సహవాసం చేయబోతున్నాం. జాబ్ లేదు, జీతం సరిపోవట్లేదు, లోన్లు ఎక్కువైపోయినాయి, ఉల్లిపాయ రేటు పెరిగింది, గ్యాస్ రేట్ పెరిగింది, ఈ టెన్షన్స్ లేవు. యుగ యుగాలు పరలోక రాజ్యంలో ఆయనతో సదా మనం ఉండబోతున్నాం. ఈ లోకంలో కూడా ఆయన కొరకు మనం జీవించాలి. అల్టిమేట్ గోల్ ఏంటంటే టు లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు, యేసు కొరకు మనం జీవించాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వ్యక్తి జీవితం నుంచి 7 విషయాల్ని చాలా త్వరగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అనామకుడు ఒక రాజుగారి కింద పనిచేశాడు. ఇలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి దేవుడు రాజు ప్లేస్లో పెట్టేశాడు. రాజు కింద పనిచేస్తున్నాడు ఒక సేవకుడు, ఒక అనామకుడు, ఒక హెల్పర్, ఒక అసిస్టెంట్ తీసుకెళ్ళి దేవుడు రాజు పొజిషన్లో పెట్టేశాడు. ఈయన ఏం చేశాడంటే పొజిషన్కి వెళ్ళిపోయినాక దేవుడిని పక్కన పెట్టేశాడు. చాలాసార్లు మన జీవితాల్లో అంతే, అదే చేస్తూ ఉంటాం. ఈ వ్యక్తి జీవితం నుంచి 7 ప్రాముఖ్యమైన విషయాల్ని మనం నేర్చుకుందాం. ఒకవేళ మనలో ఆ లోటుపాట్లు ఉంటే మనం సరి చేసుకోవడానికి మనం ఇష్టపడాలి. ఈ వ్యక్తి జీవితాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. 22 సంవత్సరాలు పరిపాలించాడు ఇజ్రాయెల్ రాజ్యాన్ని. 22 సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చాడు. దేవుడు ఎప్పుడూ తొందరపడడు, ఇమీడియట్ డెసిషన్స్ దేవుడు తీసుకోడు. నోవహు దినాల్లో 120 సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చాడు. ఇప్పుడు 2023 సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు తొందరపడి ఆయన నిర్ణయం తీసుకోడు, చాలా టైం ఇచ్చాడు.
22 సంవత్సరాల పరిపాలన అవకాశం ఇచ్చాడు, కానీ ఆ పరిపాలన అవకాశాన్ని సరిగా వినియోగించుకోవాలి. దేవుడు మనకు కూడా ఈ లోకంలో ఆయన రక్షించుకొని మందిరంలో చేర్చి ఆయన కొరకు జీవించాలని ఒక అద్భుతమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఈ జీవితాన్ని సరిగ్గా వినియోగించుకుంటే దేవుని మనం మహింపరచవచ్చు. సగం లైఫ్ అయిపోయింది మంది, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. మిగిలిన జీవితం అయినా ఆయన కొరకు నమ్మకంగా మనం జీవించాలి. దేవుడు ఎప్పుడు మనకి విజయోత్సాహంతో మనం ముందుకెళ్ళాలని కోరుకుంటాడు, కానీ చాలాసార్లు తొట్టుపాట్లు, ఎందుకంటే ఆయనకి ఇష్టం లేని పనులు మన జీవితాల్లో కొన్ని చేస్తూ ఉన్నామేమో. ఈ వ్యక్తి కూడా దేవుడు చాలా మంచి ఫ్యూచర్ ఇవ్వాలనుకున్నాడు, చాలా బ్రైట్ కెరియర్ ఇవ్వాలనుకున్నాడు, బాగా పేరు ప్రఖ్యాతులు ఈయనకు రావాలని కోరుకున్నాడు దేవుడు. కానీ ఆ వ్యక్తి దేవుడిచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. మనకు కూడా దేవుడిచ్చే అవకాశం ఒక్కటే, ఈ లైఫ్ ఆయన కోసం మనం జీవించాలి. ఈ లైఫ్ ఆయనది, ఆయన ఇచ్చిన జీవితం, ఆయన ఇచ్చిన జీవం. కరోనా టైంలో చూసాం, మన కళ్ళ ముందు మన ప్రియులు చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇంకా దేవుడు మనల్ని బ్రతికించాడు అంటే గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ రిగార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, నాతో సహా. ఎందుకంటే నేను ఫస్ట్ వేవ్లోనే ఎఫెక్ట్ అయిపోయాను, చాలా సివియర్ అయిపోయింది. నన్ను ఒక రూమ్లో పెట్టేశారు, ఒక 1.5 రోజులు ఒక రూమ్లోనే ఐసోలేషన్లో నేను ఉన్నాను, ఫస్ట్ వేవ్లోనే. కానీ బ్రతికి మళ్ళీ ఇలా దేవుని సేవలో నేను ఉన్నానంటే దేవుడు నన్ను బ్రతికించాడు, దేవునికి నా పట్ల ఒక ఉద్దేశం ఉంది. ప్రైజ్ ద లార్డ్. అదే రీతిగా మీ అందరి పట్ల కూడా దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేయలేదా, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే దేవుని కొరకు మనం జీవించకుండా మనం ఎలా ఉండగలం? 22 సంవత్సరాల పరిపాలన ఒక్కసారి మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను, లేకపోతే తర్వాత మళ్ళీ ఏం అర్థం కాదు. అసలు ఇజ్రాయెల్ దేశం ఐక్యంగా ఉంది అంటే 12 గోత్రాలు కలిపి ఉండేవి. మొదట ఎవరు పరిపాలించారంటే సౌలు పరిపాలించాడు, దాని తర్వాత దావీదు పరిపాలించాడు, దాని తర్వాత సొలొమోను పరిపాలించాడు. ఒక్కొక్కరు 40 సంవత్సరాలు పరిపాలించారు. సౌలు 40 ప్లస్ డేవిడ్ 40 ప్లస్ సాలొమోన్ 40, 3 40లు ఎంత? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల పరిపాలన అయిపోయింది. అప్పుడు ఒక ప్రాబ్లం అరైజ్ అయింది. అనుకోని రీతిలో రాజ్యాన్ని దేవుడు 2గా డివైడ్ చేశాడు. ఏమైందంటే 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఇజ్రాయెల్ అని పిలువబడినవి, 2 గోత్రాలు యూదా అని పిలువబడినవి. 10 గోత్రాలు నార్దర్న్ కింగ్డమ్ అంటే ఉత్తర రాజ్యం ఇజ్రాయెల్, ఈ దక్షిణ రాజ్యాన్ని ఏమని పిలిచారంటే యూదా అని పిలిచారు. దీంట్లో 10 గోత్రాలు, దీంట్లో 2 గోత్రాలు, ఇదేమో ఇజ్రాయెల్, ఇదేమో యూదా. దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. ఈ ఇజ్రాయెల్ రాజ్యానికి దేవుడు ఈ వ్యక్తిని రాజుగా చేసేసాడు. కొన్నిసార్లు దేవుడు ఆశీర్వాదం వెంటనే ఇస్తే మనకు ఆ విలువ తెలియదు. వీ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. పర్వాలేదులే దేవుడు ఇచ్చాడులే అని మనం అనుకుంటాం, ఇచ్చిన తర్వాత మర్చిపోతాం. ఈ వ్యక్తిని అనూహ్యంగా దేవుడు తీసుకెళ్ళి సీట్లో కూర్చోబెట్టాడు. ఈ వ్యక్తి దేవుని యొక్క కృపను మర్చిపోయాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. నా దేవుడు నాకు ఇచ్చాడు కదా, నా ఇష్టం, నేను ఇప్పుడు ఆల్రెడీ సీట్లోకి వచ్చేసాగా, ఇంకా దేవునితో పని ఏంటి? సామెత ఉంది కదా, ఏరు దాటిన తర్వాత అలా ఉంది. అయ్యగారు ఎక్కేశాడు, సీట్ ఎక్కేశాడు, ఇంకా దేవునితో నాకు పని ఏంటి? చాలాసార్లు ఇలా చేస్తాం మనం మన ఆత్మీయ జీవితంలో. ఎప్పుడూ ప్రార్థన చేయని వారు, ఉపవాసం ఉండని వారు, ఏడవని వారు, కన్నీరు కార్చని వారు, అవసరం కోసం ఎంతో ప్రార్థన చేస్తాం, కానీ తర్వాత దేవుని కార్యాలు చాలాసార్లు మర్చిపోతాం. అదే మొదటి పాయింట్గా మనం 7 విషయాల్ని ప్రాముఖ్యంగా మనం చూడబోతున్నాం. మొదటి రాజుల గ్రంథము 11, 12, 13, 14 అధ్యాయాల్లో నుండి 7 స్పిరిచువల్ ప్రిన్సిపల్స్. దిస్ ఈజ్ నాట్ ఎ స్టోరీ. కథలు చెప్పడానికి నేను ఇక్కడ లేను, కానీ నిజంగా జరిగిన సంఘటన, ఈ యొక్క వ్యక్తి జీవితం నుండి 7 ఆత్మీయ సత్యాలు మనం ఏం నేర్చుకోవాలి. 7 స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ చాలా క్లుప్తంగా మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 37వ వచనం, పేజ్ నెంబర్ 291. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 37వ వచనం. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయించు ఇశ్రాయేలు వారి మీద రాజువై యుందువు. చాలు. ఈ ఎవరు అంటే యెరోబాము. మనం ఈరోజు ధ్యానం చేస్తున్న వ్యక్తి పేరు ఏంటంటే యెరోబాము. ఇజ్రాయెల్ రాజ్యము 340లు, ఆ సౌలు, దావీదు, సొలొమోను తర్వాత 2గా డివైడ్ అయిపోయింది. అది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వము 930వ సంవత్సరంలో.
933లో ఈయన పరిపాలన స్టార్ట్ అయింది. 933 నుండి 911 వరకు, అంటే 22 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ ఉత్తర రాజ్యమైన ఇజ్రాయెల్కి రాజు అయిపోయాడు. ఆశ్చర్యంగా చూడండి, పైన 33వ వచనం చూడండి. 33వ వచనం, 8వ లైన్, సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చేదను. అనూహ్యంగా చిన్న కుర్రవాడు, స్మాల్ యంగ్ మ్యాన్, ఎవరో తెలియదు, పేరు తెలియదు, ఆ రోజుల్లో అన్పాపులర్ పర్సన్, ఒక పనివాడులాగా ఉన్నాడు, సొలొమోను కింద పనిచేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని దేవుడు పిలుచుకొని, ఇదిగో 10 గోత్రాలపై నీకు అధికారం ఇస్తున్నాను, ఇజ్రాయెల్ రాజ్యాన్ని తీసుకువెళ్ళి నీ చేతుల్లో పెడుతున్నాను, ఇదిగో అధికారం అని చెప్పి దేవుడు ఆయనకి ఇస్తే 37వ వచనంలో, నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలు వారి మీద రాజువై యుందువు. ఇలాంటి చిన్న కుర్రవాడిని దేవుడు యెరోబామును ఏం చేశాడంటే తీసుకెళ్ళి రాజుగా దేవుడు చేశాడు. 7 విషయాల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నంబర్ 1, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను, గతాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ మాత్రమే నేను జ్ఞాపకం చేస్తాను, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవాల్సిందే. మనం ఏంటంటే లోగోస్ చర్చిలో పైన పొడి మాటలు 4 మాటలు చెప్పి పంపించడం లేదు. ఎప్పుడు లోతుగా మనం ధ్యానం చేస్తాం. మీరు కూడా వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యం పట్ల మీకు ఆసక్తి కలగాలి. చాలాసార్లు ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే బోరింగ్గా ఉందంటారు, పట్టించుకోరు, అర్థం కావట్లేదు అంటారు. లోగోస్ చర్చికి వచ్చిన తర్వాత మీరు చాలామంది ఆత్మీయంగా బలపడుతున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ఆశ ఏంటంటే ఒక 3-4 సంవత్సరాల్లో మొత్తం బైబిల్ అంతా కంప్లీట్ అవ్వాలి. మొత్తం 66 పుస్తకాలు కూడా మనం పూర్తి చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటికే 5 అయిపోయినాయి. ఒకటేమో ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నాం, 6 అయిపోతున్నాయి. ఇంకా 60 పుస్తకాలు, అంటే 10% బైబిల్ అయిపోయింది ఆల్రెడీ. కనుక మన ఆశ అదే. మొదటి స్పిరిచువల్ ప్రిన్సిపల్ ఏంటంటే నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను, గతాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. ఏంటయ్యా నీ గతం? నువ్వు ఒక అనామకుడు కదా, నువ్వెవరో తెలియదు అసలు. ఆ రాజ్యంలో ఒక సామాన్యమైన అసిస్టెంట్, నువ్వు సొలొమోను కింద పనిచేస్తున్నావు. నిన్ను దేవుడు గుర్తుపెట్టుకొని తీసుకెళ్ళి రాజ్యాధికారం ఇస్తే, ఇజ్రాయెల్ మీద నువ్వు కోరుకున్నావు కదా, నువ్వు ఆశపడ్డావు కదా. ఇప్పుడున్నారండి, ఇప్పుడు అక్కడ తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చూడండి, అంటే నేను పాలిటిక్స్ స్టూడెంట్ని, నేను లాయల్ కాలేజీలో, సిద్ధార్థ కాలేజీలో పాలిటిక్స్ స్టూడెంట్ కాబట్టి పాలిటిక్స్ మీద నాకు గ్రిప్ ఉంటుంది, సబ్జెక్ట్ మీద ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. అక్కడ కాంగ్రెస్ పార్టీలో 15 మంది చెప్తున్నారు నేనే ముఖ్యమంత్రి. నేను ఎంతమంది? 15 మంది ముఖ్యమంత్రులు ఉంటారా? ఒకడే ఉంటాడు. కానీ ప్రతి ఒక్కడికి ఆశ ఏంటి? నేను ముఖ్యమంత్రి అవ్వాలి, జానారెడ్డి అవ్వాలి, ఇంకా కోటంరెడ్డి, వీళ్ళందరూ అవ్వాలి, రాజగోపాల్ రెడ్డి అవ్వాలి, రేవంత్ రెడ్డి అవ్వాలి, ఇంకా అందరికీ ఒక 15 మందికి ఏంటంటే నేనే సీఎం అవ్వాలి. ఈయన కూడా మనసులో ఒకవేళ ఉందేమో, మనసులో ఉన్న కోరిక దేవునికి తెలుసు. అన్నాడు దేవుడు ఏమన్నాడంటే, నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీకు రాజ్యం ఇచ్చాను, నీకు అధికారం ఇచ్చాను, నీకు అవకాశం ఇచ్చాను. నువ్వేం చేస్తున్నావంటే గతాన్ని మర్చిపోతున్నావు. చాలాసార్లు అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు కాదు కదా, లోగోస్ చర్చి ప్రారంభించి 7 నెలలే. 13 సంవత్సరాల నుంచి నేను పరిచర్లో ఉంటున్నాను. 13 సంవత్సరాలు కొన్ని వందల వేల ప్రేయర్ రిక్వెస్ట్ నేను చూశాను. ఎక్కువగా నేను పనిచేసింది యూత్ మధ్య, బాయ్స్ అండ్ గర్ల్స్, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అన్నయ్య నా జాబ్ కోసం ప్రార్థన చేయండి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య ప్లీజ్. కొన్ని వందల మంది ప్రార్థనల ద్వారా జాబ్స్ పొందుకున్నారు. ఒక్కడు అంటే 5-6 కూడా అడ్రస్ లేరు ఈ రోజున. 100 మందికి జాబ్స్ వచ్చినాయని చాలా సంతోషించాలి, ఎగిరి గంతులేయాలి, దేవుని స్తుతించాలి. దేవుని కార్యం పొందుకున్న తర్వాత కృతజ్ఞత ఉండదు మనకు. చాలాసార్లు చాలామంది దేవునిలో లేరు. జాబ్స్ వచ్చిన తర్వాత చాలామంది దేవునికి దూరం అయిపోయారు. ఆదివారం ఆరాధనకి వెళ్ళరు, ప్రార్థన చేసుకోరు, వాక్యం చదవరు. ఉద్యోగం వచ్చే వరకు మాత్రం దేవుణ్ణి అడుగుతారు. లేకపోతే మ్యారేజ్ అయ్యే వరకు మ్యారేజ్ కోసం ప్రార్థన చేయండి. కొన్ని వందల ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి నాకు ఇప్పటికీ నా దగ్గర. ప్రార్థన చేయమని అడుగుతాం, దేవుణ్ణి అడుగుతాం, దేవుని పాదాలు పట్టుకుంటాం. మన జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడండి. దేవుని కార్యాలు అలా మర్చిపోగలం మనం? అందుకనే భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సనుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని. దేవుడు ఎప్పుడు బాధపడతాడంటే తన బిడ్డలు తనను మర్చిపోతాయి. హౌ డేర్! రాజ్యం వచ్చిన తర్వాత కొమ్ములు వచ్చేసినాయి ఈయనకి. దేవుడు ఏంటండి? దేవునితో పని ఏంటండి? అసలు దేవుడు ఎందుకు మనకి?
అంటున్న సందర్భంలో దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. 38వ వచనం అక్కడే, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గంలో అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు దావీదు చేసినట్లు ఆజ్ఞలను గైకొనేలా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరుస్తాను. శాశ్వతంగా నీకు అధికారం ఇస్తాను. నువ్వు నా మాట వింటే, నా కట్టడలు లోబడితే, నా ఆజ్ఞలకు లోబడితే నీకు శాశ్వతంగా అధికారం ఇస్తానని దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడంటే యెరోబాము తన గతాన్ని మర్చిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నుండి, ఇలాంటి పెంట కుప్ప మీద నుండి ఒక అసిస్టెంట్గా ఉన్న యెరోబాముని దేవుడు తీసుకొచ్చి రాజుగా చేస్తే ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నాడో మనం చూడబోతున్నాం. నెవర్ ఫర్గెట్ ద పాస్ట్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, నేను ఎప్పుడు అదే జ్ఞాపకం చేస్తాను. కొన్ని వందల సార్లు చెప్తాను నేను. ఒకప్పుడు నాన్నగారు అమ్మగారు సేవకు వచ్చిన తర్వాత తినడానికి తిండి లేదు మాకు. స్కూల్కి క్యారేజ్ తీసుకెళ్ళడానికి క్యారేజ్ బాక్స్లో ఏం లేదు మాకు. స్కూల్కి యూనిఫామ్ వేసుకోవడానికి చిరిగిపోయిన యూనిఫామ్. అందరూ కొత్త కొత్త బుక్స్ తెచ్చుకుంటే మేము పాత బుక్స్ కొనుక్కొని తీసుకెళ్లే వాళ్ళం. కొన్నిసార్లు నోట్ బుక్స్ ఉండేవి కాదు, కొనటానికి డబ్బులు ఉండేవి కాదు. కొన్నిసార్లు పెన్సిల్ ఎరేజర్ కూడా డబ్బులు ఉండేవి కాదు. కానీ ఆనాడు దేవుడు, నాన్నగారు అమ్మగారు మా ప్రార్థనల విశ్వాసాన్ని దేవుడు గణపరిచి ఆయా సమయాల్లో దేవుడు ఇచ్చాడు. ఇప్పటికీ నేను గతాన్ని ఎన్నడూ నేను మర్చిపోను. ప్రైజ్ ద లార్డ్. నా పిల్లలు కూడా అదే నేర్పిస్తున్నా నేను. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద పాస్ట్. ఒక అసిస్టెంట్గా ఉన్నావు, చిన్న కుర్రవాడుగా ఉన్నావు. దేవుడు ఒక రాజుగా ఇజ్రాయెల్ దేశం అంతా అప్పగిస్తే 10 గోత్రాలు ఏలయ్యా నా కట్టడలు నా ఆజ్ఞలు విను, శాశ్వతంగా నీకు ఇస్తాను అధికారం అంటే ఈయన గతాన్ని మర్చిపోయాడు. దేవుడు చేసిన కార్యాలని మర్చిపోయాడు. దేవుడు చేసిన కార్యం చేసే వరకు దేవుని దగ్గరకు వస్తాం. we take God as use and throw policy. We use God for our needs and throw him after our needs are met. దేవుని అవసరాల కోసం బాగా వాడుకుంటాం, అవసరం అయిన తర్వాత తీసుకెళ్ళి కరివేపాకులాగా డస్ట్బిన్లో పడేస్తాం. గాడ్ ఈజ్ నాట్ ఫర్ అవర్ నీడ్స్. దేవుడు అంటే అవసరాలు తీర్చేవాడు కాదు. దేవుడు మన సృష్టికర్త, తన రూపంలో చేశాడు. ఆయన రక్షణ ఇచ్చాడు, ఆయనతో ఉండాలి అని ఆశపడుతున్నాడు. అంతేగాని అవసరాల కోసమే దేవుడు అని లోగోస్ చర్చ్ ఎన్నడూ బోధించదు. ఒకవేళ మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. గాడ్ నోస్ అవర్ నీడ్స్. మన అవసరాలు ఆయన తెలుసు. మనం అడగకుండానే ఆయన ఇచ్చేవాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని కార్యాలు, గతాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అదే మొదటి రాజుల గ్రంథము 1 Kings చాప్టర్ 12 verse 20. రెండవది మనం చూస్తున్నాం. సెకండ్ పాయింట్ మనం చూస్తున్నాం. యెరోబాము తిరిగి వచ్చెనని ఇజ్రాయెల్ వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇజ్రాయెల్ వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ని మనం స్టడీ చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్ ఈజ్ డు నాట్ ఫర్గెట్ ద పాస్ట్ వర్క్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నీ జీవితంలో చేసిన గత కార్యాలను ఎన్నడూ మర్చిపోవద్దు. నెంబర్ 2, సెకండ్ ప్రిన్సిపల్, దేవుడు మన జీవితం పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము నెరవేర్చబడాలి అంటే లోబడాలి. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ పర్పస్ రిగార్డింగ్ యువర్ లైఫ్. ఆయన తన ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే నువ్వు లోబడాలి. అసలు మీకు తర్వాత చదవండి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు టైం సరిపోదు. వెళ్ళిపోయాడంట భయపడి. ఎందుకు? సొలొమోను నన్ను చంపేస్తాడేమో. సొలొమోను తర్వాత ఈయనకు అధికారం వచ్చింది. సొలొమోనుకి ఆ విషయం తెలిసింది. సొలొమోను చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఈయన గారు ఎక్కడికో ఐగుప్తుకు పారిపోయాడు. ఇక్కడ లేడు, ఇజ్రాయెల్లో లేడు, ఐగుప్తులో ఉన్నాడు. పారిపోయిన వ్యక్తిని, దాక్కున్న వ్యక్తిని దేవుడు నువ్వు రా, నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది, రా అని తీసుకొచ్చి ఇజ్రాయెల్ రాజ్యానికి పట్టాభిషేకాన్ని దేవుడు చేశాడంట. దేవుడు ఎంత గొప్పవాడండి. చాలాసార్లు అంతే అనుకుంటాం. ర్యాంక్ వచ్చిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత నా నాలెడ్జ్, నేను చదివాను, నా హార్డ్ వర్క్, నేను ఎంత సంపాదించాను. హూ ఆర్ వి? బైబిల్ చెప్తుంది కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనంలో, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు. వాట్ ఈజ్ మ్యాన్ దట్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ హిమ్. మనం ఏ పాటి వారు అని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిక లేని మనల్ని, ఎందుకు పనికిరాని మనల్ని కావాలని కోరుకొని మహా గొప్ప రక్షణ ఇచ్చి మన జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు. ఇంకా దేవునికి మీ పట్ల ఇంకా ఉద్దేశం ఉంది.
మనం ఏమనుకుంటామంటే ఒక జాబ్ వచ్చిన తర్వాత, ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంకా అయిపోయింది, అన్నీ అయిపోయింది, సెటిల్ అయిపోయింది, హ్యాపీ అనుకుంటాం. గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ ప్లాన్. ఇంకా నువ్వు ఆయన కోసం జీవించాలని, ఇంకా అనేకుల్ని క్రీస్తు వైపు నడిపించాలని, ఇంకా నువ్వు క్రీస్తు కొరకు పరిగెత్తాలని నీ పట్ల ఆయనకు ఒక ఆశ ఉంది. మనకి ఈ లోకంలో టార్గెట్స్ ఏంటంటే మంచి ఇల్లు కట్టుకుంటే చాలు, అబ్బా ఇంక చాలు, బ్యాంకులో ఒక 50 లక్షలు ఉంటే చాలు, హ్యాపీ, ఇంకా ప్రాబ్లం లేదనుకుంటాం మనం. డబ్బున్న వాళ్ళని అడగండి, ఎంత టెన్షన్, వాళ్ళకి నిద్ర పట్టదు. అన్నీ ఉన్న వాళ్ళని అడగండి, నిద్ర పట్టదు, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుణ్ణి కలిగి ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ గతాన్ని మర్చిపోకుండా మన పట్ల ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకొని ఆయన కొరకు మనం జీవించాలి. అందుకని ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు ఇర్మియా భక్తుడు, దేవునికి సమాధానకరమైన ఉద్దేశములే కలవు కానీ హానికరమైన ఉద్దేశములు ఆయనకి లేవు. ఆయనకి హీ హ్యాస్ ఎ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ. ఈ లోకంలో ఉన్నారు చాలామంది మనుషులు ఉంటారు, మనల్ని ఏం చేస్తారు, ఎప్పుడు మనం కిందకి వెళ్తామని ట్రై చేస్తూ ఉంటారు. పైకి వెళ్తే ఏం చేస్తారు, అసూయ పడుతూ ఉంటారు, జలసీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. హీ హ్యాస్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ. ఇంకా నువ్వు ఎదగాలి, ఇంకా నువ్వు ఫ్లరిష్ అవ్వాలి, ఇంకా నువ్వు డెవలప్ అవ్వాలి, ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలని ఆశపడతాడు. ఆయన ఇంకా ఎన్నో చేయాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ యెరోబాము లైఫ్లో కూడా దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. సెకండ్ ప్రిన్సిపల్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవునికి మన జీవితం పట్ల గొప్ప ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి అంటే మనం లోపడాలి. ప్రభువా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? ఎవరి పట్ల కూడా దేవుడు ఉద్దేశం లేకుండా ఉండడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. అందుకే ఆయన చేశాడు, అందుకే ఆయన రూపించాడు నిన్ను. ఊరికే జస్ట్ తినేసి స్కూల్కి, కాలేజ్కి, లేకపోతే జాబ్, ఇది కాదు. టు గ్లోరిఫై హిమ్, అవర్ అట్మోస్ట్ పర్పస్. అందుకనే అంటాడు పౌలు 1 కొరింథీ 10:31 అంటాడు, మనం భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమ కొరకే చేయండి. వాట్ ఎవర్ యు డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కాలేజీలో టీచ్ చేస్తున్నావా, గ్లోరిఫై గాడ్. జాబ్కి వెళ్తున్నావా, జాబ్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా, గ్లోరిఫై హిమ్. స్టూడెంట్గా ఉన్నావా కాలేజీలో, గ్లోరిఫై హిమ్. పాస్టర్గా ఉన్నానా, గ్లోరిఫై హిమ్ త్రూ ద మినిస్ట్రీ. ఏ పాత్రలో ఉన్నా మన పాత్రల్లో దేవుణ్ణి మహింపరచాలి. ఈ వ్యక్తికి దేవుడు అవకాశం ఇచ్చాడు, గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలే. గాడ్ షేప్స్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్లీ ప్రొవైడెడ్ యు అలౌ హిమ్ టు డూ. గాడ్ షేప్స్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్లీ. చాలా అద్భుతంగా ఆయన చేశాడు, రూపించాడు, ఒక ఉద్దేశాన్ని పట్ల కలిగి ఉన్నాడు ఆయన. చాలాసార్లు అనుకుంటాం, డిస్కరేజ్ అయిపోతుంటా, ఏంటి నా లైఫ్ ఇంతేనా, ఎప్పుడు నా పరిస్థితి ఇంతేనా, ఎప్పుడు బాధలు పడుతూనే ఉండాలా, ఎప్పుడు చింతేనా, కన్నీరు కారుస్తూనే ఉండాలా? నో. ఆయన ఒక టైంలో ఆయన రెస్పాండ్ అవుతాడు. మనం సబ్మిసివ్గా ఉంటే, లోబడితే, ప్రభా నీకు యుక్తానుసారంగా నేను ప్రవర్తిస్తానని ఒప్పుకుంటే ఆయన నడిపించగల సమర్థుడు. ఈ వ్యక్తి దేవుడు పట్టాభిషేకం చేశాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు. చూడండి, కొంచెం ముందుకెళ్దాం. ద థర్డ్ వన్, మూడవది మనం చూస్తున్నాం. ద థర్డ్ స్పిరిచువల్ ప్రిన్సిపల్ చూస్తున్నాం. చూడండి, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది అసలు రంగ ప్రవేశం, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 25వ వచనం చూడండి. 1 రాజులు 12:25. యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణాన్ని కట్టించాడు, పెనూయేలును కట్టించాడు. 2 బిగ్ సిటీస్ని కట్టించాడు. పెనూయేల్ అని మనం ఎప్పుడు వినే ఉంటాం. ఈ పెనూయేల్ అనే సిటీని కట్టించింది ఎవరంటే యెరోబాం. అలాగే షెకెము అనే పట్టణాన్ని కట్టించింది స్ట్రాంగ్ సిటీ, ఆల్మోస్ట్ లైక్ క్యాపిటల్ సిటీ. ఫస్ట్ క్యాపిటల్ షెకెము ఉండేది, తర్వాత మారింది, సమరియా వచ్చింది, సమరయ అనే ప్రాంతం వచ్చింది. షెకెమును కట్టించింది ఎవరంటే యెరోబాం. అబ్బబ్బబ్బా, దేవుడిచ్చిన అధికారంతో మంచిగానే ప్రారంభమైంది. మంచి పట్టణాన్ని కట్టించాడు, షెకెము కట్టించాడు, పెనూయేలు కట్టించాడు. దాని తర్వాత అస్సలు బుద్ధి బయటపడింది.